హాయ్, నేను మీ మెరీన్ పీర్జాదా. Congratulations for Volga videos. Congratulations Volga video for 17 million. నా అవతారానికి కారణం మీరే సార్. నన్ను గుర్తుపట్టకూడదని ఫెవికాల్ నెత్తన పోసుకున్నాను. ఇప్పుడు ఎంత మిగిలిన రావడం లేదు సార్. చంపడం నా పని కాదు మేస్త్రి, ఒట్టి పనిష్మెంట్ మాత్రమే. సార్, మీ తమ్ముడు నెంబర్ ట్రేస్ అవుట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసి ఉంచాను సార్. తను ఈ సిటీ వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళలేదు సార్. సార్, వీడిఐ దగ్గరలో ఉన్న ఒక టవర్ నుంచి సిగ్నల్ వస్తుంది సార్. అలాగే ట్రేస్ చేస్తూ ఉండు. ఓకే సార్. సార్, మీరు వెతుకుతున్న వ్యక్తి అక్కడి నుంచి వేరే చోటికి వెళ్ళిపోతున్నాడు సార్. సార్, అతను పడమట వైపు వెళ్ళిపోతున్నాడు సార్. హలో సార్, మీరు వెళ్తున్న దారి కరెక్టే సార్. ఇక్కడ అక్కడే సార్. ఎక్కడ? అవునవును, అక్కడే సార్. టైం 5:10 అయింది సార్. మీ తమ్ముడు ఇంకా రాలేదు. నువ్వే ఎలాగోలా మేనేజ్ చేయి సార్. ప్రెస్ వాళ్ళందరూ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు సార్. మీ తమ్ముడు వస్తాడా రాడా అని సార్. ఏదో ఒకటి చెప్పు. నా వల్ల కాదు సార్. ఆయన రాకుంటే రిపోర్ట్ చేసే తీరాలి సార్. షట్ అప్. సార్, మీరు వాడు ఒకే చోట ఉన్నారు సార్. పట్టుకోండి. ఎవడో ఏదో ప్లాన్ చేసినట్టున్నాడు. వాణ్ణి కూడా ఈ కుక్కలాగే చంప్. ఏ రాజకీయ నాయకుడు తప్పు చేయట్లేదు, కానీ దాన్ని నువ్వు ఎలా కప్పిపుచ్చుకోవాలో నేర్చుకొని ఉండాలి. ప్రెస్ వాళ్ళ ముందు నేను సరెండర్ అవుతాను, రిజైన్ చేస్తానని ఎవరన్నా చెప్తారంటయ్యా? ఇది మన పార్టీ తీసుకున్న నిర్ణయం. ముందు నీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడో వెతుకు, ఆ తర్వాత అన్నీ సరిచేయొచ్చు. లా మినిస్టరు ఆయన పదవికి రాజీనామా చేశారు. అలాగే మేము మా పార్టీ నుంచి ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసేసాం. సార్, మినిస్టర్ ఇంకా అరెస్ట్ అవ్వలేదు, దానికి మీరేమంటారు? అరెస్ట్ చేయమని మేము పోలీస్ డిపార్ట్మెంట్కి ఆర్డర్ పాస్ చేశాం. 8 ఏళ్లుగా పాలిటిక్స్ లో ఉండి ఇప్పుడు లా మినిస్టర్ అయ్యారు సార్. అంతకు ముందు అతను అతని తమ్ముడు పెద్ద రౌడీలు సార్. నేను ఈ కేసులో ఇన్వాల్వ్ అవ్వను సార్. మహా అయితే ఏం చేస్తారు? ట్రాన్స్ఫర్ చేస్తారా? చేసుకునివ్వండి. అట్లీస్ట్ నేను ప్రాణాలతోనే ఉంటాను. ధైర్యం ఉంటే ఈయన టేకప్ చేయమనండి, ఆయన చేయమనండి, ఆయన్ని చేయమనండి. సార్, ఈ కేసు నేనే హ్యాండిల్ చేస్తాను సార్. రఘునాథ్ సార్, ఇంకో 10 రోజుల్లో మీరు రిటైర్ కాబోతున్నారు. మీకెందుకు సార్ ఈ రిస్క్? నేను సబ్ ఇన్స్పెక్టర్ని 28 ఏళ్ళు అయింది. ఏమీ సాధించలేదు. ఇన్స్పెక్టర్ అయ్యాక కూడా ఏమీ సాధించలేదు. ఏసీపీ అయ్యి 3 మాసాలయ్యింది, అయినా ఏమీ చెయ్యలేదు. రిటైర్ అవ్వడానికి ఇంకా 10 రోజులే ఉంది. ఏదో ఒకటి చేస్తే ప్రశాంతంగా చావచ్చు సార్. ఈ కేసు నాకు వదిలేయండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఆయన ఎవరైతే నాకేంటండి? ఆయన క్రిమినల్, నేను పోలీస్. ఆయనే నన్ను చూసి భయపడాలి, నేను కాదు. చేయాల్సినంత చేసి ఏమీ తెలియనట్టు కూర్చున్నాడు. మిస్టర్ రాజు, నేనే. ఇతనే రండి. మీరు ఫోన్లో చెప్పింది విన్నప్పుడు నేను ఏదో అనుకున్నాను, కానీ ఇతన్ని చూస్తుంటే చాలా సీరియస్ అనిపిస్తోంది. ఈ కేసుని నేను డీటెయిల్ గా స్టడీ చేయాలి, వేరే డాక్టర్స్ తో డిస్కస్ చేయాలి. రేపటి నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను. ఓకే డాక్టర్, వెళ్దాం. సార్, కూర్చోండి సార్, కూర్చోండి. సార్, నేనేమి తినలేకపోతున్నాను. నేను భోజనం చేసి 24 గంటలు అయింది. ఏదో ఒకటి చేయండి సార్. ఏమంటున్నాడు ఇతను? ఈయనేం చెప్పాలనుకుంటున్నాడంటే, ఈ ప్రపంచంలో జరిగే ఎటువంటి చెడైనా వినకుండా మాట్లాడకుండా జీవితంలో చాలా హ్యాపీగా ఉన్నానని చెప్తున్నాడు. కరెక్టే కదా మేస్త్రి? అయ్యో, నా పరిస్థితి మీకు జోక్గా ఉందా? అది ఇలా ఇవ్వండి, చూడండి. ఓ, దీన్ని చదవండి ఓ, డాక్టర్. ఆకలిస్తుందా? సారీ. ఆ డ్రిల్లింగ్ మిషన్ తీసుకురండి. డ్రిల్లింగ్ మిషనా? సార్, ఈయన డాక్టరా కార్పెంటరా? టీవీ సిస్టర్. భయపడదు మేస్త్రి. కొంచెం పట్టుకోండి. కదలకు మేస్త్రి. నాకు ఆకలేదు, నాకేమి వద్దు. బతికా దేవుడా, ఆఖరికి నా పరిస్థితి ఇలా అయిపోయింది. చూడండి, స్ట్రా పట్టేంత హోల్ పెట్టాను. లిక్విడ్ ఫుడ్ ఏం కావాలన్నా తీసుకోవచ్చు. హలో, చెప్పండి రఘునాథ్ సార్. అన్ని ఏరియాలో పోలీసులు అలర్ట్ గా ఉన్నారు. మీరు మీ ఏరియాలో స్ట్రిక్ట్ గా ఉండండి.
సార్ నా వల్ల ఈ కేసుని డీల్ చేయడం కుదరలేదు, కానీ ఈ కేసుకు సంబంధించిన అన్ని విషయాల్లో నా సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది సార్. మొత్తం డిపార్ట్మెంట్ ని మోసం చేయలేరు సార్. గుడ్ ఈవినింగ్ సార్. కానీ ఖచ్చితంగా ఈ కేసులో మీరు సక్సెస్ అవుతారు సార్. ఆల్ ది బెస్ట్ సార్. సార్, సిటీ ఫుల్గా పోలీసులు అలర్ట్గా ఉన్నారు. మీరు పోలీస్ స్టేషన్లో దాక్కుని ఉండడం ఏ నా కొడుకు కనిపెట్టలేడు సార్. దీనికంతటికి ఎవరు కారణం? సార్, నాకు తెలిసినంత వరకు ఆ గొడవల్లో ఒక పోలీసుని బెదిరించి టీచర్ వాళ్ళ అబ్బాయిని తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాడు. అతను ఒట్టి పొగరబోతు సార్. నన్నే బెదిరించి ట్రీట్మెంట్ చేయించాడు. వాడెవరో నీకు తెలుసా? తెలియదు సార్, కానీ తను బ్లడ్ ఇవ్వడానికంటూ ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు. తన బ్లడ్ గ్రూప్ చాలా రేర్ కాబట్టి హాస్పిటల్ వాళ్ళు తన నంబర్ తీసుకున్నారు. ఆ అమ్మాయిని అడిగితే అతను ఎవరో తెలిసిపోతుంది. ఇక్కడ ఫ్రంట్లో ఉన్న వైట్ కలర్ కారే కదా సార్? ఇదిగో వస్తున్నాను సార్. సార్, వాడు నిజంగా నాకు తెలిసినోడే సార్, కానీ ఒక కండిషన్. వాడు నాకు ఇవ్వాల్సిన డబ్బులు మీరిచ్చారంటే చెప్తాను. ఓకే? ఓకే, ఇస్తాను. లా మినిస్టర్ని పోలీసులు వెతుకుతున్నారు. ఈరోజు టీవీలో పేపర్లు అదే న్యూస్. ఈయనేంటంటే హ్యాపీగా తిరిగేస్తున్నాడు. ఈయనే కదా లా మినిస్టర్. ఈయన దగ్గర కూడా డబ్బులు నొక్కేసి మోసం చేశాడు అనుకుంటాను. వాడిక్కడ లేడు. పాపు రివర్స్లో వెళ్ళు. ఏమడిగినా కొనిస్తున్నారు. చాలా మంచోళ్ళలా ఉన్నారే. స్టాప్ 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 స్టాప్. గో బ్యాక్ గో బ్యాక్. సార్ చూడండి సార్, సేమ్ శివరాజ్ కుమార్ లాగే ఉంటాడు సార్ వాడు. ఆ కళ్ళు, ఆ ముక్కు, ఆ నోరు ఇదే, కానీ ఏజ్ మాత్రం కొంచెం తక్కువ అంతే. మై గాడ్, సూపర్ గురు. దేవుణ్ణి వేడుకోండి వాడు త్వరగా దొరకాలని. చికెన్ తిన్నాను, సారీ. అదిగో అక్కడ ఇతను కాదు. నా తమ్ముడు ఎక్కడికి పారిపోలేదు. వాడిని ఎవడో కిడ్నాప్ చేసి నాతో ఆటలాడుతున్నాడు. లా కాలేజీలో 3 స్టూడెంట్స్ చావుకి నేను నా మినిస్టర్ పదవే కారణమని వాడు తెలుసుకున్నాడు. అందుకు నన్ను ఈ పదవి నుంచి తప్పించాలని వాడిలా చేశాడనిపిస్తోంది. వాడు ఒక్కడే అయి ఉండొచ్చు, లేదా వాడికి గ్రూప్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు చెప్పు, ఏం చేయాలి? అన్నా, పోలీసులు చెక్ చేస్తున్నారు. నువ్వు ఇక్కడ దిగేసాయి. వాడిని ఎక్కడైనా చూసావంటే నాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయి. ఎవరు సార్? ముందు సిగ్నల్లో దిగుతాను, పోనివ్వు. సరే, శివాజీనగర్ పని. జరుగు. ఎవరై నువ్వు? వచ్చే సిగ్నల్ దగ్గర డ్రాప్ చేయి. ఇదంతా ఇతనే చేసుంటాడా? అంటే వాళ్లే చెడ్డవాళ్ళై ఉండాలి. ఏమైనా సరే ఇతన్ని వాళ్ళకి పట్టించకూడదు. సార్, ఓకే సార్, ఓవర్ అండ్ అవుట్. సార్, మీ రికమెండేషన్లోనే నాకు ఈ జాబ్ దొరికింది. నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి సార్. వెళ్ళవయ్యా. ఏ బండిని చెక్ చేయకుండా వదలకండి. అన్ని బండ్లని చెక్ చేసే పంపిస్తున్నాం సార్. సార్, మినిస్టర్ వైట్ ఫార్చునర్ 1989 లో వెళ్తున్నారు సార్. మరి ఎందుకయ్యా వదిలేసావు? సార్, నెక్స్ట్ సిగ్నల్ ఈజీగా అరెస్ట్ చేయండి సార్. బండి తీవయ్యా. త్వరగా పదండి. బండి తీ. సార్, ఆయన రికమెండేషన్లోనే నాకు ఈ జాబ్ దొరికింది, అందుకే అరెస్ట్ చేయలేదు సార్. కానీ ప్రతి నెల జీతం తీసుకుంటున్న ఈ పోలీసు ఉద్యోగానికి న్యాయం చేయాలి కదా సార్, అందుకే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను సార్. చార్లీ, నెక్స్ట్ సిగ్నల్ బ్లాక్ చేయి. ఏ వెహికల్ ని వదలదు. ఓవర్ ఓవర్.
సైలెంట్ గా వస్తే బాగుంటుంది, లేదంటే ఈడ్చుకెళ్తాను. గెట్ డౌన్. ఒక కాఫీ సరిపోవడం లేదు సార్. సార్ టెల్ మీ వన్ మోర్ కాఫీ. వన్ కాఫీ. ఓకే సార్. హలో 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 మేడం, హౌ ఆర్ యూ? మీ వీడియో చూశాను, సూపర్ పెర్ఫార్మెన్స్. నువ్వు వేస్ట్ అయ్యా, అసలు పర్ఫార్మ్ చేయడం చాటుకోలేదు నీకు. మేడం ఎంత బాగా డాన్స్ చేశారు. రేంజ్. Come on, come on, come on. Yes, you can do it. వీళ్ళు మన వీడియోస్ ని చూసుంటారు అనుకుంటా. అయితే నా గురించి కూడా తెలుసుండాలి కదా. ముందు ఇక్కడి నుంచి పదండి. ఏమైపోయాడు? నువ్వేమైనా పెద్ద హీరోని అనుకుంటున్నావా? నువ్వు నీ మనసులో ఏమనుకుంటున్నావో, ఏం చేస్తుంటావో, నెక్స్ట్ ఏం చేయబోతున్నావో అన్నీ నాకు బాగా తెలుసు. ఏది నీ నంబర్ ఇవ్వు. నువ్వు ఇలా లుక్ ఇవ్వగానే నేను ఫ్లాట్ అయిపోయి డబ్బులు అడగనని అనుకుంటున్నావా? కమోన్, నీ నంబర్ చెప్పు. 9845091623. అయ్యో ఏంటిది? ఏయ్, నా పెట్ నేము పప్పి. సేవ్ చేసుకో. నీ పేరుని నేను పవర్ అని సేవ్ చేసుకోనా? ఇట్స్ మై ఫోన్. దట్స్ ఓకే. ఇందులో ఉన్న నంబర్ని నువ్వు డెలీట్ చేయగలవేమో, ఇక్కడ సేవ్ అయిన నంబర్ని నువ్వు డెలీట్ చేయలేవు కదా. హాయ్, నా పేరు రోహిత్. హలో హాయ్, అందరికి నమస్కారం. వోల్గా వీడియోస్, డూ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్. Congratulations to Olga Videos. Please subscribe Olga Videos. Please do subscribe to Olga Videos. Congratulations for Volga videos. Congratulations to Olga Videos. Please subscribe Olga Videos. Thank you.